వెల్కమ్ టు మై ఛానల్ మనీస్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన గారెలు చేసి చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఈ గారెలు చేసుకుంటాం చాలా ఈజీ అండి. అసలు నేను దానికోసం పొట్టు మినపప్పు తీసుకున్నానండి. ఒక 1/2 కేజీ 4 గంటల ముందు నానబెట్టుకున్నానండి. రాత్రి అంతా నానబెట్టుకోవాల్సిన పని లేదండి. అలా శుభ్రంగా కడుక్కొని కొంచెం పొట్టు ఉండేటట్టు కడుక్కున్నానండి. దానికోసం ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, కొత్తిమీర, అల్లం తీసుకున్నానండి. పప్పు కడుక్కుని గ్రైండర్లో వేసుకొని మరి మెత్తగా కాకుండా మరి బరగ్గా కాకుండా ఇలా మిక్స్ ఆడుకున్నానండి గ్రైండర్లో. ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకున్నాను. అల్లం ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, బియ్యపిండి ఇవన్నీ సన్నగా కట్ చేసుకున్నానండి. పిండి కలుపుకుంటున్నాను. బియ్యపిండి వేసుకున్నానండి 2 టీ స్పూన్లు. జీలకర్ర వేసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు కూడా చక్కగా, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసుకున్నాను. అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకుని ఇవన్నీ మనం తినేటప్పుడు చక్కగా పంటి కింద పడి చాలా టేస్ట్గా ఉంటాయండి. జీలకర్ర, సాల్ట్ వేసుకున్నానండి. గార్లిక్ పిండికి సరిపోయే సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని ఇదంతా శుభ్రంగా కలుపుకోవాలండి. చక్కగా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి. చక్కగా ఇలా కలుపుకుంటే గారెలు చక్కగా గుల్లగా వస్తాయండి. చక్కగా ఇలా మరి ఎక్కువ బియ్యపిండి వేసుకోకూడదండి, గట్టిగా ఉంటాయి. నేను 2 టీ స్పూన్లు వేసానండి. అలా వేసుకుంటే చక్కగా నూనె పీల్చుకోకుండా. పిండి గ్రైండర్ వేసేటప్పుడు కూడా ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి. చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఆనియన్స్లో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి అలా పిండి చూపిస్తున్న విధంగా కలుపుకొని పొయ్యి మీద కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఇక గారెలు మనకి ఏ సైజు కావాలితే ఆ సైజు వేసుకుంటామేనండి. నేను ఇలా వేసుకుంటున్నానండి. ఈ సైజు గారెలు వేసుకుంటున్నాను. అన్నీ ఇలా వేసుకుంటామేనండి. చక్కగా మన ప్రసాదానికి అయితేనండి గారెల్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, జీలకర్ర ఇవన్నీ వేసుకోవసరం లేదండి. మనం మామూలుగా టిఫిన్గా కానీ ఇలా చికెన్తో కానీ తీసుకునేటప్పుడు అయితే ఇలా అన్నీ వేసుకుంటే బాగుంటుందండి. ప్రసాదానికి అయితే ఏమి వేసుకోవసరం లేదండి. ఈ గారెలు చక్కగా మన చికెన్ కర్రీతో తీసుకుంటే అసలు చాలా టేస్ట్గా ఉంటాయండి. అసలు ఇలా మనకి ఏ సైజు కావాలితే ఆ సైజు ఇలా వేసుకుంటామేనండి. చక్కగా అప్పటికప్పుడు రుబ్బుకున్న పిండి కాబట్టి అండి చక్కగా రుబ్బుకొని చక్కగా ఇలా వేసుకుంటే దూదులు స్పాంజీలాగా చక్కగా ఉంటాయండి గారెలు. అసలు అప్పటికప్పుడే రుబ్బుకోవాలండి గారెల పిండి. ముందే మనం రుబ్బుకొని పెట్టుకున్నామంటే పిండి కంట్రొచ్చేస్తుందండి. ఇలా అప్పటికప్పుడు రుబ్బుకొని ఇలా వేసుకుంటే గారెలు కూడా మనకు చక్కగా బాగుంటాయండి. ఒకవైపు వేగాక రెండో వైపు ఇలా తిప్పుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక ఇక అన్నీ ఇలా తీసుకుంటామేనండి. అసలు చక్కగా ఇక అన్నీ ఇలా వేసుకుంటామేనండి. గారెలు చాలా టేస్ట్గా ఉంటుందండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే గారెలు వేసుకుంటాం చాలా ఈజీ అండి. చాలా సింపుల్గా కూడా అయిపోద్దండి. అసలు ఇలా రెండో వాయి కూడా నేను వేసుకున్నానండి. అసలు నేను ఇలా డైరెక్ట్గా చేతితో వేస్తున్నానండి. కొంతమంది కవర్ల మీద కూడా వేస్తారండి. అలా అయినా వేసుకోవచ్చు. ఎవరు వెసులుబాటుని బట్టి వాళ్ళు వేసుకుంటారు. అలా వేసుకుంటూనేనండి నేను అలా చేతితో వేసుకుంటున్నాను. గారెలు వేయటం నూనెలో వదలాలంటే చాలామందికి కొంతమందికి భయం కదండి. అలా చేతకాని వాళ్ళు కూడా చక్కగా ఇలా గుంట గరిటె తీసుకొని దాన్ని తడిపి ఇలా చూపిస్తున్న విధంగా చక్కగా కొంచెం పిండి తీసుకొని ఇలా చక్కగా గారెలాగా ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఇలా నూనెలో గరిటె వదలటమేనండి. తెలవని వాళ్ళు కూడా చక్కగా ఇలా ఈజీగా వేసేసుకునే ప్రాసెస్ అండి ఇది. అసలు మీరు ఎలా వేస్తారో మా కామెంట్లో పెట్టండి. నేనైతే మాత్రం ఇలా చూపిస్తున్నానండి. ఇలా వేసి మీరు ఎలా వచ్చినాయో నాకు కామెంట్లో పెట్టండి. మీరే టిప్స్ ఫాలో అవుతారో కామెంట్స్లో పెట్టి నాకు చెప్పండి. అలాగే మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి. ఇలా చూపిస్తున్న విధంగా అన్నీ వేసుకుంటామేనండి గారెలు. చాలా చూడండి ఎంత సింపుల్గా వేసుకుంటున్నాం గరిటెతో చక్కగా. అసలు నూనెలో మనకి చేయి కాలుతుందేమో భయమే ఉండదండి. ఇలా గరిటెతో వేసుకోవచ్చు చక్కగా. చేతకాని వాళ్ళు కూడా చక్కగా చూడండి ఎంత ఈజీగా అలా వేసేసుకుంటామేనండి. చక్కగా అలా జారిపోతుంది అలా నూనెలోకి. అలా వేసుకుంటామేనండి చక్కగా ఈజీ అండి. అసలు భయపడాల్సిన పని లేదు అసలు నూనెలో.
ఇలా చక్కగా గరిటె సహాయంతో వేసేసుకుంటే ఇలా అన్నీ బ్రౌన్ కలర్ వచ్చాక చక్కగా గారెలు తీసేసుకుంటామేనండి. చక్కగా బాగుంటాయి అసలు గారెలు. మరి గట్టిగా కాకోకుండా ఇలా వచ్చినండి. నేను తీసుకున్న పావు కిలో పిండికి ఇలా నాకు 30 గారెల దాకా అయినాయండి. చిట్టి చిట్టి గారెలు. అసలు నూనె అంటే లాగలేదండి అసలు. చాలా గుల్లగా వచ్చినాయి. మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మనీష్ వాణ్ణి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.